వాడు రూపాయికి తరంగానోడు. వాడిని నమ్మి నా కూతుర్ని వాడికి ఇస్తే దాన్ని బాగా చూసుకుంటాడనే విషయాన్ని పక్కన పెడితే దానికి 2 పూట్ల తిండి పెడతాడనే నమ్మకం నాకు లేదు. రేపు పొద్దున్నే దానికి జ్వరమో గిరమో వచ్చే హాస్పిటల్లో పడితే మాత్రలు తెచ్చేకైనా వాడి దగ్గర 10 రూపాయలు ఉండదేమో అడుగు. ఇదంతా కాదమ్మా, నీకు మేము కావాలనుకుంటే ఈయనే ఉండు, లేదా వాడే కావాలనుకుంటే వెళ్ళి. మీ నాన్న చెప్పింది కరెక్టే సత్య. నేను పావాలని కూడా పని. నేను ఎంతసేపు నువ్వు నాకు ఎక్కడ దక్కకుండా పోతావు, తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు ఎవరు సపరేట్ చేయలేరు అని ఆలోచించాను. కానీ దాని తర్వాత వచ్చే పరిస్థితుల గురించి ఆలోచించాను.